నేను మనసులో ఒక నంబర్ అనుకున్నాను. దాన్ని 3తో గుణించి 12 కలిపితే 30 వస్తుంది. నేను అనుకున్న నంబర్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పిందే అల్జబ్రా. అల్జబ్రాలో సాధారణంగా తెలియని నంబర్ను x అనుకుంటాం. కాబట్టి నా x ను 3తో గుణించి 12 కలిపితే 30 వస్తుందని చెప్పాను. దీని నుండి మనం సులభంగా 3x = 18 అంటే x = 6 అని చెప్పేయొచ్చు. అదే x అనే ఒకే ఒక తెలియని నంబర్కు బదులుగా 2 తెలియని నంబర్లు ఉంటే ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఒక పండ్ల వ్యాపారి బుట్టలో యాపిల్, ఆరెంజ్ కలిపి మొత్తం ఒక 100 పండ్లు ఉన్నాయనుకుందాం. ఒక యాపిల్ ధర 20 రూపాయలు, ఒక ఆరెంజ్ ధర 10 రూపాయలు. ఒక గంట వ్యాపారం తర్వాత అతని చేతిలో 500 రూపాయలు ఉన్నాయి. బుట్టలో ఇంకా 60 పండ్లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు అతను ఎన్ని యాపిల్, ఎన్ని ఆరెంజ్ అమ్మాడు అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు అల్జబ్రా ఏం చెప్తుందో చూద్దాం. ఒక 100 పండ్లలో 60 మిగిలాయంటే 40 పండ్లు అమ్మాడని అర్థం. ఎన్ని యాపిల్, ఎన్ని ఆరెంజ్ అనేది తెలియదు కానీ 2 కలిపి 40 పండ్లు అమ్మాడు. ఒక యాపిల్ 20 రూపాయలు, ఆరెంజ్ 10 రూపాయలు. విడివిడిగా ఎన్నెన్ని అమ్మాడో తెలియదు కానీ మొత్తం కలిపి 500 రూపాయల వ్యాపారం జరిగింది. మొదటి ఈక్వేషన్ ద్వారా మనకు ఆరెంజ్ = 40 - యాపిల్ అని తెలుస్తుంది. కాబట్టి ఆరెంజ్ కు బదులుగా ఈ 40 - యాపిల్ ను రెండో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే యాపిల్ = 10 అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ 10 నిమిషాలు మొదటి ఈక్వేషన్ లో యాపిల్ కు బదులుగా సబ్స్టిట్యూట్ చేస్తే ఆరెంజ్ = 30 అని తేలుస్తుంది. యాపిల్, ఆరెంజ్ కనుక్కోవడం కంటే ఈ టెక్నిక్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే యాపిల్, ఆరెంజ్ అని మాట్లాడకుండా x, y అని మాట్లాడుకుంటాం. ఇదే ఈక్వేషన్ లో యాపిల్ కు బదులు x, ఆరెంజ్ కు బదులు y పెట్టి ఉంటే మీరు దీన్ని ఇలాగే చూసి ఉండేవారు. దీనితో ఎన్నో ఆన్లైన్ రిడల్స్ ని సాల్వ్ చేయవచ్చు. మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అల్గోరిథం ఈ వీడియోను ఇతరులకు రికమెండ్ చేస్తుంది.